జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ కుటుంబం విషయంలో నేను కలుగు చేసుకుంటున్నాను అనుకోకపోతే ఇంటి కోడలయ్యుండి ఆమెపై మీ ప్రవర్తన ఎందుకిలా ఉందో నాకు అర్థం కావటం లేదు. మీకలాంటి సందేహం రావడంలో ఆశ్చర్యం లేదు. మీరు అడగడంలో కూడా తప్పు లేదు. సరే, మీరు అడిగారు కాబట్టి విషయం చెప్తున్నాను. తను మా ఇంటి కోడలే, కానీ మరో 6 నెలల వరకు మాత్రమే. అదేంటి? అది ఆవిడి గారికి తన భర్తతో కలిసి జీవించాలని లేదు. ఈ ఇంటి కోడలుగా ఉండాలన్న కోరిక లేదు. అందుకే విడాకులు కోరుకుంది. 6 నెలల్లో వేరై వెళ్ళిపోతుంది. ఈ ఇంటితో శాశ్వతంగా బంధాలు తెంచుకుంటుంది. చూడు లక్ష్మి, నీ సంతోషం చూద్దామని నేనిక్కడికొచ్చాను. కానీ నీ సమస్యలు చూడాల్సొస్తుందని నేను అనుకోలేదు. ఏ కారణాల వల్ల నువ్వు నీ భర్త నుంచి వేరే పోవాలని అనుకుంటున్నావో నాకు తెలీదు. ఏ కారణాల వల్ల మీ ఇద్దరికీ ఇలాంటి నిర్ణయం తీసుకునే అవసరం వచ్చిందో నాకు తెలీదు. కానీ ఒక్క మాట మాత్రం నిజం. నీ భర్తకి నీ మీద అభిమానం ఉంది, నీ మీద ప్రేమ ఉంది. తను నిన్ను తిట్టినా ఆ తిట్లలో నీకు ఏమీ కాకూడదనే మమకారం ఉంది. అలాంటి మనిషి నుంచి నువ్వు ఎందుకు వేరైపోవాలనుకుంటున్నావో అర్థం కావటం లేదు. భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్ధలు ఆకాశంలో మేఘాల్లాంటివి. ఎక్కువ కాలం ఉండవు. మౌనాలు జరిగిపోతాయి. మనస్పర్ధలు కొన్నాళ్ళకి తొలగిపోతాయి. మళ్ళీ ప్రేమాభిమానాలు చిగురించడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం మనం ఇవ్వగలిగితేనే జీవితాంతం సంతోషంగా బతకగలిగే అవకాశం మనకేర్పడుతుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మనకెప్పుడూ ఎలాంటి ప్రయోజనం ఇవ్వలేవు. ఎలాంటి సత్ఫలితాలని చూపించలేవు. నువ్వు చాలా మంచిదానివి లక్ష్మి. నీ మంచితనం నిన్ను కాపాడుతుందని, నీ మంచితనమే నీకొక మంచి దారిని చూపిస్తుందని అనుకుంటున్నాను. అలాగే జరగాలని ఆ భగవంతుని కూడా వేడుకుంటాను. చాలా సంతోషం అండి. చూడు లక్ష్మి, ఏం చేసినా ఆలోచించి చెయ్యి. ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా కాస్త సమయం ఇవ్వు. అంతా మంచే జరుగుతుంది. సరేనా? క్యాబ్ వచ్చింది, నేను వెళ్ళొస్తాను. లక్ష్మి, ఏంటి మావయ్య గారు, ఏమైనా కావాలా? అవునమ్మా, నా మనసుని ఒక ప్రశ్న తొలిచేస్తోంది. దానికి సమాధానం నీ దగ్గరే ఉంది. నిజం చెప్తావా? నువ్వు నిజంగానే మిత్రని వదిలేద్దామనుకుంటున్నావా? మనస్ఫూర్తిగానే ఈ కుటుంబానికి దూరం అవుదామని నిర్ణయించుకున్నావా? ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకుని మీరేం చేస్తారు మావయ్య గారు? గతాన్ని మార్చలేరు,
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దలేరు. అలాంటప్పుడు తెలుసుకుని ఏం చేస్తారు? నేను గతాన్ని మార్చలేకపోవచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్ని చక్కదిద్దలేకపోవచ్చు. కానీ లక్ష్మి అంటే ఏంటో నాకు తెలియాలి. లక్ష్మి గురించి నేను అనుకునేది, ఊహించేది నిజమా అబద్ధమా అనేది నాకు తెలియాలి. లక్ష్మి ఏంటో, లక్ష్మి మనస్తత్వం ఏంటో ఇప్పటికే మీకు తెలుసుండాలి మావయ్య గారు. అది కాదు లక్ష్మి, మిత్ర నుంచి విడిపోతానన్న నువ్వు వాడి కోసం వ్రతాలు చేస్తున్నా. ఇదంతా ఏంటో నాకు అర్థం కావడం లేదమ్మా. దయచేసి చెప్పు, నువ్వు మా అందరికీ కనిపిస్తున్నది నిజమా, లేక మా అందరికీ కనిపించకుండా ఇంకేదో నిజం ఉందా? సరే మావయ్య గారు, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మిత్రగారికి గండాలున్నాయనేది నిజం, ప్రమాదాలు పొంచి ఉన్నాయనేది నిజం. ఆయన్ని కాపాడుకోవాలంటే ఆయన పక్కనే నేనుండాలనేది నిజం. మిత్రగారికి నా మీద ప్రేమ లేకపోయి ఉండొచ్చు. నా జాతకం వల్లే ఆయనకి రక్షణ అనే విషయం ఇప్పుడు మీరు నమ్మకపోయి ఉండొచ్చు. కానీ ఆయన నా మెళ్ళో కట్టిన ఈ పసుపు తాడి మీద నాకు గౌరవం ఉంది. అందుకే ఆయన ప్రాణం కాపాడుకోవడం కోసం నేను వెనక్కి తిరిగొచ్చాను. మరి అదే విషయం అందరికీ చెప్పొచ్చు కదా లక్ష్మి. చెప్తే వినే పరిస్థితుల్లో ఉన్నారా? ఇన్నాళ్ళు దీక్షితులు గారిని నమ్మారు, కానీ హఠాత్తుగా ఆయన మీద నమ్మకం వదిలేశారు. నువ్వు చెప్పింది కూడా నిజమే లక్ష్మి. ఇప్పుడెవరో దారినిపోయే స్వామీజీ చెప్పిన మాటలు విని మిత్ర ప్రమాదాలకి కారణం నువ్వే అని గుడ్డిగా నమ్ముతున్నారంతా. మరి ఈ విడాకుల విషయం ఏంటమ్మా? ఈ ఇంట్లోకి ప్రవేశించడానికి నాకు వేరే దారి లేక విడాకులు అనే మార్గాన్ని ఎంచుకున్నాను. నాకు తెలుసు లక్ష్మి, నువ్వంటే ఏంటో నాకు తెలుసు, నీ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. తెలిసి నిన్ను అపార్థం చేసుకున్నాను. అందరితో పాటే నీ మీద నిందలు వేయడానికి ప్రయత్నించాను. నన్ను క్షమించమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.